మాకు 7 కల్లా తెలిసిందండి. ఇప్పుడు సాయన్న కూడా చనిపోయి ఒక 1 ఇయర్ అవుతుంది. ఇప్పుడు 1 ఇయర్ మీద 3 డేస్ అయితా ఉంది. ఇప్పుడు మళ్ళీ నందిత లాస్య మేడం కూడా చనిపోవడం ఏ విధంగా తీసుకోవచ్చు? అది చాలా బాధాకరమైన విషయం అండి. అసలు ఇట్లాంటి సంఘటన జరగొద్దు. ఆ దేవుడు కూడా అసలు అమ్మాయికి కాపాడలేకపోయిండు. నిజంగా మొన్న కూడా నల్గొండలో యాక్సిడెంట్ జరిగింది. వేరే వాళ్ళు కూడా అక్కడ చనిపోయిండు. అంటే వేరే కారు అతను వేరే ఆయనకి తలిగి ఆయనని చనిపోయిన తర్వాత వీళ్ళ కారుకి వచ్చేసి తలిగిండ్రు. ఆ రోజు అమ్మాయి పాపం తూటిలో తప్పింది ఆ రోజు కూడా. మరి మొన్న అంతకుముందు కూడా ఒక లిఫ్ట్లో కూడా ప్రమాదం జరిగింది. ఇది మూడోసారి. మృత్యు వెంటనే వెంటాడి ఈరోజు అమ్మాయి నిజంగా అసలు మ్యారేజ్ కూడా కాలేదు. అమ్మాయి చిన్న వయసులో ఎమ్మెల్యేగా అయిందంటే మేము చాలా సంతోషపడ్డాం. కానీ ఈ విధంగా అవుతుందని మేము నిజంగా అసలు ఇంకా అమ్మాయి రాజకీయాల్లో మంచి ఎదుగుతుంది. వాళ్ళ నాన్నగారు పేరు నిలబెట్టించుకున్నారు. మంచి పేరుంది. సాయన్న గారు కూడా ఒక సంవత్సరం లోపున ఆయన చనిపోవడం జరిగింది. వాళ్ళు అదే ఇంకా కోలుకుంటలేరు వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ సిస్టర్స్ కానీ వాళ్ళ అమ్మగారు కానీ. మళ్ళీ ఈ ఈ విధంగా అమ్మాయికి జరగడంలో నిజంగా అసలు అసలు ఎవరు తట్టుకొని సందర్భం అండి. ఇది చాలా బాధాకరమైన విషయం. అసలు దేవుడు కూడా ఇంకోటి ఏంటంటే తెలంగాణలో యువకులు రాజకీయాల్లోకి రావాలి, చదువుకున్న వాళ్ళు రాజకీయాలకి రావాలి అనుకున్న సందర్భంలో ఇప్పుడు ఈమెను కోల్పోవడం ఏ విధంగా తీసుకోవచ్చు? కోల్పోవడము వాస్తవంగా మీరు చూస్తున్నారు కదండి. ఈ యాక్సిడెంట్లు అనేది జరుగుతున్నాయి. కొంచెం స్లోగా వెళ్తే బాగుంటుంది. బైక్స్లో డ్రైవింగ్ చేసే డ్రైవర్స్ కానీ ఇంకా ఎవరైనా కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం స్పీడ్ తగ్గిస్తే బాగుంటుంది. ఈరోజు ఆ వెహికల్ చూశారు కదా మీరు, చాలా డ్యామేజ్ అయిపోయింది. దాంట్లో అమ్మాయి పాపం తలకు దెబ్బలు తగిలి స్పాట్ మీద చనిపోవడము ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడవలసిందే. ఈ ప్రమాదానికి కారణాలు అంటే ఏమని చెప్పచ్చు? లేదండి, మాకేం తెలీదు. మాకేమంటే మార్నింగ్ ఇట్లా యాక్సిడెంట్ అయితే ఈ అమ్మాయి ఇట్లా హాస్పిటల్ జాయిన్ చేశారు. అంటే ఆ అమ్మాయి మంచిగా అవుతుంది అనుకున్నాము, కానీ ఇట్లా అవుతుందని అనుకోలేదండి.